విశాఖ సదస్సులో పెట్టుబడులు అంచనాలు మించి వస్తున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచనలతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో 100% ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. జగన్ అండ్ టీం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అసత్య ప్రచారాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. 10 లక్షల కోట్లు పెట్టుబడుల కోసం మేము ఆశిస్తే ఈ రోజు దాటిపోయిన పరిస్థితికి వచ్చింది. తను కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, ఆయనపై ఉన్న నమ్మకం, ఆయనపై ఉన్న విశ్వాసం, పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి ఈరోజు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారితో ఉన్న నమ్మకం, వారిపై ఉన్న విశ్వాసంతో నిరూపించింది. చంద్రబాబు నాయుడు గారి కృషితో పాటు లోకేష్ బాబు గారు కూడా ఆలోచనలు, వారికున్న విజ్ఞానంతో, ఆయనకున్న ఆలోచనతో ఈరోజు పెట్టుబడిదారులు కూడా ఆకర్షించి విదేశాలు పర్యటన చేసి వారిని ఒప్పించి తీసుకొచ్చిన సహకారం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు ఏ విధంగా ముందుకెళ్తుందో 100% రేపు చెప్తున్నా 2029 ఎన్నికలకి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఆ దిశగా ప్రయాణం జరుగుతుంది. నేను ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో ఘన విజయం ఎలా సాధించిందో ఈ అభివృద్ధితో కూడా 2029లో కూడా అదే ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఇక్కడ రాబోతున్నామని మేము జోషిని చెప్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఈ సహకారం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్ల ఆయనకున్న అభిమానాన్ని మేము చూస్తున్నాం. ప్రత్యేకంగా మా విజయనగరం జిల్లా పార్లమెంటు ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈరోజు విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, ఉత్తరాంధ్రని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పెట్టుబడులు ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రుడిగా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.